టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ ఇందులో ప్రాక్టికల్ క్వశ్చన్స్ అండ్ థియరీ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద efficient market theory in and what is the major misconception about this theory. సో efficient market theory అంటే ఏమి అండ్ మేజర్ మిస్కాన్సెప్షన్ అనేది ఏముంది ఈ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ ఆర్ ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథిసిస్. ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అనేది డెవలప్ చేసినది ఎవరంటే యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్ యూజెన్ ఫార్మా ఇన్ 1960లో డెవలప్ చేసినారు ఈ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీని. సో చికాగో ప్రొఫెసర్ యూజెన్ ఫార్మా అనే పర్సన్ డెవలప్ చేసినాడు ఈ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీని. యాజ్ పర్ ఈ థియరీ ప్రకారంగా ఆల్ అవైలబుల్ ప్రైసెస్ అనేవి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్. సో ఏవైతే సెక్యూరిటీస్ ప్రైజెస్ ఉంటావో వాటన్నిటిని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో దీనివల్ల ఈ థియరీ ఏమి ఇంప్లై చేస్తా అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో నో ఇన్వెస్టర్ కెన్ కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫార్మ్ ద మార్కెట్ యాజ్ ఎవ్రీ స్టాక్ ఈజ్ అప్రాప్రియేట్లీ ప్రైజ్డ్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళతో ఏదైతే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అండ్ స్టాక్ ప్రైజ్కి సంబంధించిన అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర అయితే ఇన్వెస్టర్ దగ్గర ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తుంటారు. బట్ కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫార్మ్ అనేది ఏ మార్కెట్ ఏ స్టాక్ అనేది పర్ఫామ్ చేయదు అనేది ఫస్ట్కి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రైస్ అవైలబుల్ ప్రైస్ డేటా అనేది సెన్సిటివ్గా ట్రీట్ చేస్తారు అండ్ ఇన్వెస్టర్స్ కన్సిస్టెంట్లీగా అవుట్ పర్ఫార్మ్ అనేది చేయలేడు మార్కెట్లో అనేది సెకండ్ పాయింట్. అండ్ అదర్వైజ్ ఈ థియరీ ఏం చెప్తారంటే నో వన్ కెన్ బీట్ ద మార్కెట్ ఎన్స్ మేకింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఇన్వెస్టర్ టు ఎయిదర్ పర్చేస్ అండర్ వాల్యూడ్ స్టాక్ ఆర్ సెల్ స్టాక్ ఫర్ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ అట్ స్టాక్ ఆర్ ఆల్రెడీ ట్రేడెడ్ ఇన్ దేర్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. సో ఆల్రెడీ ప్రైస్ అనేది ఫేర్ వాల్యూ స్టాక్ ఎక్స్చేంజ్లో వర్క్ చేస్తున్నప్పుడు వాటికి అండర్ వాల్యూ స్టాక్కి పర్చేస్ చేయడం ఆర్ హై ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ సేల్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే ఎవరు బీట్ చేయలేదు. మనకి స్టాక్ ఎక్స్చేంజ్ యాప్లో ఎంతైతే ప్రైస్ చూపిస్తుందో అంతకి మించి సేల్ చేయాలనుకున్నా అంతకు మించి లోకి పర్చేస్ చేయాలన్నా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్తారు. సో ఎన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అవుట్ పర్ఫార్మ్ ద ఓవరాల్ మార్కెట్ త్రూ ఎక్స్పోర్ట్ స్టాక్ సెలెక్షన్ ఆర్ మార్కెట్ టైమింగ్ ఆర్ దట్ ఓన్లీ వే an investor can possibly obtain higher return by purchasing risky investments. సో ఒక పర్సన్ హై రిటర్న్ రావాలి అంటే ఎక్కువ ఎక్స్పర్ట్ పర్సన్ ఎవరైతే స్టాక్ సెలెక్షన్కి ఎక్స్పర్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బేసిస్ తీసుకొని అండ్ ఎవరైతే హై రిటర్న్స్కి సంబంధించి మార్కెట్ టైమింగ్ని ప్రాపర్గా యూజ్ చేస్తారో అట్లాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి హై రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది ఎఫిషియెంట్ మార్కెట్ థియరీకి సంబంధించి. అండ్ ఇక్కడ సర్చ్ ఫర్ థియరీ అంటే ఈ ఎంపెరికల్ ఎవిడెన్స్ అనేది ఎట్లుంటుందంటే దిస్ ఈజ్ లైక్ యాజ్ ఏ ర్యాండమ్ వాక్ థియరీ. ర్యాండమ్ వాక్ థియరీ అంటే ఎవరైతే డ్రంక్డ్ పర్సన్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్ ఎట్లయితే ఉంటుందో అంటే ఒక డ్రింక్ చేసిన పర్సన్ వాకింగ్ స్టైల్ ఎట్లుంటుందో అంటే ఒక అడుగు ఒక చోట ఎట్లా పడితే అట్లా వెళ్తుంటాడు కాబట్టి సో సేమ్ లైక్ యాజ్ ర్యాండమ్ వాక్ థియరీ కూడా డ్రంక్డ్ పర్సన్తో ట్రీట్ చేస్తారు. సో ఓవర్విల్లింగ్ research wanted to know about economic process that produced a random walk. So they concluded that randomness of stock price was a result of efficient market that lead to following viewpoints. So ఇందులో ఏం చూస్తారు మేక్సిమం అంటే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఏదైతే ఫ్రీలీగా అవైలబుల్ ఉంటుందో ఆర్ ఇన్స్టెంట్లీగా అవైలబుల్ ఉంటుందో ఇన్ఫర్మేషన్ వాటితో చెక్ చేసుకుంటారో మార్కెట్ పార్టిసిపెంట్స్ అనేది. సో అందరికీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అంటే అందరూ చెక్ చేస్తుంటారు. అండ్ కీప్ కాంపిటీషన్ అమాంగ్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్ మోర్ ఆర్ లెస్ ఎన్ష్యూర్ దట్ మార్కెట్ విల్ రిఫ్లెక్ట్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇక్కడ కాంపిటీషన్ అనేది మార్కెట్ పార్టిసిపేషన్కి మోరాల్లెస్ అనేది తక్కువ ఉంటుంది రిఫ్లెక్ట్ చేసేదానికి ఇంట్రిన్సిక్ వాల్యూకి సంబంధించి. అండ్ విల్ ఫుల్లీ ఇంపౌండ్ ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళ యొక్క కాంపిటీషన్ అనేది బేస్ చేసుకొని చూస్తున్నప్పుడు మార్కెట్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఆ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ చేంజ్ only responds to new information that is unrelated to previous information and therefore unpredictable. వాళ్ళతో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ ఒక న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనేది
సెర్చ్ థియరీ. సో ఇది ప్రైస్ అనేది ఎట్లుంటుంది, ర్యాండమ్ వాక్ ఉంటుంది. మెయిన్లీగా అందరూ డిసైడ్ అయ్యేది ఫ్రీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డిసైడ్ అవుతుంటారు. కాంపిటీషన్ అనేది మార్కెట్ పార్టిసిపేషన్లో లెస్ చేంజ్ అవుతూనే ఉంటుంది అండ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి. అండ్ మిస్కాన్సెప్షన్ అబౌట్ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ. మిస్కాన్సెప్షన్ ఏం చెప్పినారు అంటే ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అనేది మార్కెట్ ప్రైస్కి సంబంధించి ఫ్యాక్టర్స్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్, ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏముంది అండ్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఇన్వెస్టర్ టు ఎర్న్ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ రిటర్న్ ఫర్ మార్కెట్ ఆపరేషన్. అతని దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఫ్యాక్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అనేది లాంగ్ టర్మ్లో చూసుకుంటే కన్సిస్టెంట్ రిటర్న్ అనేది పాసిబుల్ కాదు మార్కెట్ ఆపరేషన్కి. ఆల్సో ప్రైస్ అనేది ట్రెండ్ ఫ్లక్చుయేట్ అవుతుంటావో వాళ్ళు కెనాట్ రిఫ్లెక్ట్ ఫేర్ వాల్యూస్. సో ప్రైస్ అనేది చేంజ్ అయితేనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫేర్ ప్రైజెస్ని రిఫ్లెక్ట్ చేయలేరు. సో ఇది ఎందుకు అంటే ఫ్యూచర్ అనేది అన్సర్టెన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మార్కెట్ అనేది స్ప్రింగ్ అయితేనే ఉంటాయి సర్ప్రైజీగా కంటిన్యూస్లీ అండ్ ప్రైస్ రిఫ్లెక్ట్స్ అనేది సర్ప్రైజెస్ ఉంటాయి ఫ్లక్చుయేట్గా. సో ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ మిస్కాన్సెప్షన్ ఫస్ట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నప్పుడు ఆ అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్ రిటర్న్ వస్తుంది అనేది ఉండదు. సెకండ్లో ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అయితేనే ఉంటుంది అండ్ ఫ్యూచర్స్ అనేది అన్సర్టెన్ కాబట్టి ప్రైస్ అనేది సర్ప్రైజ్గా చేంజ్ అయితేనే ఉంటుంది. అండ్ థర్డ్, ఇన్ఎబిలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ achieve superior investment performance implies that they lack competency in an efficient market. It is not possible to achieve superior investment performance since market efficiency exists due to portfolio managers doing their job well in comparative settings. So వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషనల్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అచీవ్ అవుతుంటారు సుపీరియర్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్కి సంబంధించి. సో వాళ్ళ యొక్క కాంపిటెన్సీ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది అండ్ అది సుపీరియర్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ని అచీవ్ కావాలంటే అది పాసిబుల్ అనేది కాదు. పోర్ట్ఫోలియో మేనేజర్ ఎంత జాబ్ పర్ఫార్మెన్స్గా చేస్తున్నా అంటే మిస్కాన్సెప్షన్ ఇక్కడ ఏం చెప్తారో పోర్ట్ఫోలియో మేనేజర్ ఎంత జాబ్ పర్ఫెక్ట్ వర్క్ యాజ్ వెల్ యాజ్ చేస్తున్నప్పటికీ అతను రీచ్ కాలేడు ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఎఫిషియెంట్ మార్కెట్కి కావడం అనేది. అండ్ ఇంకొక లాస్ట్ మిస్కాన్సెప్షన్ వచ్చేసి ర్యాండమ్ మూమెంట్ ఆఫ్ స్టాక్ ప్రైస్ సజెస్ట్ దట్ స్టాక్ ప్రైస్ అనేది ఇర్రేషనల్ అనేది. ర్యాండమ్నెస్ అండ్ ఇర్రేషనాలిటీ ఆఫ్ టూ డిఫరెంట్ థింగ్స్. If investors are rational and competitive prices changes are bound to random. సో ఇక్కడ ర్యాండమ్ మూమెంట్ ఆఫ్ స్టాక్ ప్రైజెస్ కానీ సజెస్ట్ చేయడం వల్ల యొక్క స్టాక్ మార్కెట్ యొక్క ఇర్రేషనాలిటీ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ర్యాండమ్నెస్ ఇర్రేషనాలిటీ అనేది టూ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో ఇన్వెస్టర్ అనేవాళ్ళు రేషనల్ ఉండొచ్చు అండ్ కాంపిటేటివ్ ప్రైజెస్ అనొచ్చు. ప్రైస్ చేంజెస్ అనేది ర్యాండమ్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మిస్కాన్సెప్షన్ వచ్చేసి ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అని ప్రైస్ ఫ్యాక్టర్కి ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసినప్పటికీ లాంగ్ టర్మ్లో ఫ్యూచర్ లాంగ్ టర్మ్కి కన్సిస్టెంట్ రిటర్న్ తేలేము. ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అయితేనే ఉంటుంది. సో ఫేర్ వాల్యూ ఎంత అనేది చెప్పలేము. థర్డ్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయినప్పటికీ సుపీరియర్ పర్ఫార్మెన్స్ అనేది రాదు కొన్ని కేసెస్కి. ఎందుకంటే ఎంత పోర్ట్ఫోలియో మేనేజర్ మంచి వర్క్ చేస్తున్నప్పటికీ పాసిబుల్ కాదు సుపీరియర్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ని రీచ్ కావడానికి. అండ్ ర్యాండమ్ మూమెంట్ స్టాక్ ప్రైస్ అనేది ఇర్రేషనల్ స్టాక్ మార్కెట్లో చూసుకుంటే. ఈ ర్యాండమ్నెస్ అనేది ఇర్రేషనాలిటీ టూ డిఫరెంట్ థింగ్స్ని ఇర్రేషనాలిటీ చూసుకోవడం, ఇన్వెస్టర్ అనేది రేషనల్ అండ్ కాంపిటేటివ్ చూసుకోవడం, ప్రైస్ అనేది బౌండ్ టు ద ర్యాండమ్ అనేది ఉంటుంది. ఇది మిస్కాన్సెప్షన్. అండ్ లెవెల్ ఆఫ్ మార్కెట్ ఎఫిషియన్సీకి సంబంధించి ఏం చెప్పినారు మన క్వశ్చన్ వచ్చేసి అడిగింది. సో క్వశ్చన్ అడిగింది ఓన్లీ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అండ్ మేజర్ మిస్కాన్సెప్షన్స్ అబౌట్ థియరీ అన్నారు కాబట్టి ఇది వరకు చాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డౌ థియరీ. డౌ థియరీ అంటే ఏమి? థియరీస్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్లో డౌ థియరీ అండ్ ఎలైట్ వేవ్ థియరీ అండ్ ర్యాండమ్ వాక్ థియరీ అనేది థియరీస్ అనేది ఉంటాయి. దానిలో మనం డౌ థియరీ గురించి తెలుసుకుంటుంటాము. సో 3 ఉంటాయి నార్మల్గా టెక్నికల్ అనాలిసిస్లో. డౌ థియరీ ఒకటి, ఎలైట్ వేవ్ థియరీ ఒకటి, ర్యాండమ్ వాక్ థియరీ ఒకటి. అందులో డౌ థియరీ గురించి చెప్పాలి అంటే డౌ థియరీ అనేది ఒక ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ టెక్నికల్ థియరీలో ఒక థియరీ ఏమైనా ఉందంటే అది డౌ థియరీ. అండ్ ఇది ఒరిజినేటెడ్ ఏమంటే ఒక చార్లెస్ డౌ అనే పర్సన్ ఫౌండర్ ఈ డౌ జోన్స్ కంపెనీ ఇన్ 19th centuryలో ఈ పర్సన్ అనేవాడు
తీసుకొచ్చినాడు ఈ టెక్నికల్ థియరీస్ని. అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టూల్ ఫర్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ ఏమనేది డిటర్మైన్ చేయడానికి ఇది ఒక హెల్ప్ఫుల్ టూల్ అనమాట. అండ్ ఇందులో మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే బారోమీటర్ ఆఫ్ ద బిజినెస్. ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ హ్యాస్ బారోమీటర్ ఆఫ్ ద బిజినెస్. It is helpful tool for determining the relative strength of stock market. It can also be used as parameter of the business. And ఇక్కడ డౌ థియరీ అనేది బేస్డ్ ఆన్ ఒక 2 ఇండిక్స్ అంటే ఒక మూమెంట్ ఆఫ్ 2 ఇండిక్స్ని బేస్ చేసుకుని ఈ డౌ థియరీ అనేది ఉంటుంది. సో డౌ థియరీని కన్స్ట్రక్ట్ చేసిన పర్సన్ చార్లెస్ డౌ. సో 2 ఇండిక్స్ ఏముంటాయి అంటే మూమెంట్లో డౌ ఇండస్ట్రీ యావరేజెస్ ఒకటి, డౌ జోన్స్ ట్రాన్స్పోర్ట్ యావరేజ్ అనేది ఇంకోటి. సో డౌ జోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఒకటి, డౌ జోన్స్ ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్ ఒకటి, డీజేఐఏ డీజేటీఏ. ఈ యావరేజెస్ అనేది ఏం రిఫ్లెక్ట్ చేస్తాయంటే అగ్రిగేట్ ఇంపాక్ట్ అనేది ఏముంది, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అన్న మార్కెట్లో ఇంపాక్ట్ ఏముందనే చెప్తుంది. అండ్ మూమెంటమ్ ఆఫ్ ద మార్కెట్ అనేది 3 క్లాసిఫికేషన్గా డివైడ్ అయి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం అండ్ ప్రైమరీ మూమెంట్ ఏముంది, సెకండరీ మూమెంట్ ఏముంది, డైలీ ఫ్లక్చుయేషన్స్ ఏమున్నాయి అనేది 3 క్లాసిఫికేషన్గా డివైడ్ అవుతుంది మూమెంటమ్ అనేది. సో ప్రైమరీ మూమెంట్, సెకండరీ మూమెంట్, డైలీ ఫ్లక్చుయేషన్స్. ఇక్కడ ప్రైమరీ మూమెంట్ అంటే మెయిన్ ట్రెండ్ అన్నమాట, మార్కెట్కి మెయిన్ ట్రెండ్ ఏదైతే లాస్ట్ ఫ్రమ్ 1 year to 36 months ఆర్ లాంగర్ ఉంటుందో వాటి యొక్క ట్రెండ్స్ని చెప్పేది ప్రైమరీ మూమెంట్. ఇది మెయిన్ ట్రెండ్. ఈ ట్రెండ్ని ఇంకొక పేరు ఏమనొచ్చా అంటే కామన్లీ కాల్ హ్యాస్ బేర్ ఆర్ బుల్ మార్కెట్ అంటారు. బేర్ అంటే డిమినిష్ మార్కెట్, బుల్ అంటే ఇంక్రీజింగ్ మార్కెట్ ఉన్నట్టు. అండ్ సెకండరీ మూమెంట్ ఆఫ్ ద మార్కెట్ వచ్చేసి షార్టర్ ఇన్ ద డ్యూరేషన్ దెన్ ప్రైమరీ మూమెంట్. సో సెకండరీ మార్కెట్ మూమెంటం ఏం చెప్తాం, ప్రైమరీ మూమెంటంకి షార్టర్ ఉంటుంది. ప్రైమరీ మూమెంటం వచ్చేసి 1 year నుంచి 36 months ఉంటే సెకండరీ మూమెంటం వచ్చేసి లాస్ట్ ఫ్రమ్ 2 weeks to month ఆర్ మోర్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఈ ఇంకోటి ఏమంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఉంటుంది ప్రైమరీ మూమెంటంకి. నెక్స్ట్ డైలీ ఫ్లక్చుయేషన్ వచ్చేసి నారో మూమెంటం, ఇది ఫ్రమ్ డే టు డే ఆపరేషన్కి సంబంధించి చెప్పేది. బట్ ఈ ఫ్లక్చుయేషన్ అనేది పార్ట్ ఆఫ్ డౌ థియరీ ఇంటర్ప్రిటేషన్ స్టాక్ మార్కెట్లో లేదు. బట్ డైలీ మూమెంటం అనేది మస్ట్లీ కేర్ఫుల్లీగా స్టడీ చేయాలి. ఎందుకు అంటే అలాంగ్ విత్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్తో మూమెంటంతో చూసినప్పుడు ఈఫ్ దే గో టు మూవ్ ఎక్ అప్ ద లాంగర్ మూమెంట్ ఇన్ ద మార్కెట్. సో ప్రైమరీ వచ్చేసి 1 year to 36 months అండ్ సెకండరీ వచ్చేసి 2 weeks to months ఆర్ మోర్ ఉండొచ్చు. అండ్ డైలీ వచ్చేసి డైలీ చేంజ్ అంటే డే టు డే ఆపరేషన్స్కి అనేది చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు దాకా చెప్పిన సెకండ్ పేర్ అని చెప్పింది 2 ఇండిక్స్ ఉంటాయి, ఒకటి డీజేఐఏ అండ్ డీజేటీఏ. తర్వాత 3 మూమెంట్స్ ఉంటాయి, ప్రైమరీ మూమెంట్, సెకండరీ మూమెంట్ అండ్ ఈ డే టు డే మూమెంట్కి సంబంధించి డైలీ ఫ్లక్చుయేషన్కి సంబంధించి. ప్రైమరీ వచ్చేసి 1 year to 36 months, సెకండరీ వచ్చేసి 2 weeks to 1 month అండ్ డైలీ ఫ్లక్చుయేషన్స్ వచ్చేసి డే టు డే మూమెంటమ్స్ని చెప్తుంది. డే టు డే మూమెంటమ్ అనేది ఇన్ యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీతో కలిపి చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దస్ డౌ థియరీ పర్పస్ ఈజ్ టు డిటర్మైన్ వేర్ ద మార్కెట్ ఈజ్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఈ డౌ థియరీ పర్పస్ ఏమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మైన్ చేయడానికి మార్కెట్ అనేది ఎక్కడుంది, మార్కెట్ అనేది ఎక్కడ పోతుంది అనేది చెప్పాలి. అంటే ఎంత ఫార్ ఉంది, ఎంత హైగా ఉంది అనేది డిస్కషన్ చేస్తుంది ఈ థియరీలో. ఇన్ ప్రాక్టీస్ స్టేట్ దట్ ఇట్ ఈస్ సిలికల్ స్వింగ్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ averages are successively higher and successive lows are higher. So cyclical swings అనేది చెప్తుంది. దెన్ మార్కెట్ అనే ట్రెండ్ ఈజ్ అప్ అండ్ బుల్లిష్ మార్కెట్ ఎగ్జిస్ట్. సో బుల్లో ఉందా ఆర్ బేర్లో ఉందా మనకి ట్రెండ్ అప్పింగ్ ట్రెండ్ అంటే అప్ సైడ్ ఉందంటే అది బుల్లిష్ మార్కెట్లో ఉంది అన్నట్టు. ఆ సక్సెసివ్ హైట్స్ ఆర్ సక్సెసివ్ లోయస్ ఆర్ లోయర్ దెన్ డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ డౌన్, దట్ ఈస్ బేరిష్ మార్కెట్. ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉంది అనిపిస్తే అది బేరిష్ మార్కెట్. ఎప్పుడైతే మార్కెట్ బుల్లిష్ హై ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉందంటే బుల్లిష్ మార్కెట్. థర్డ్ పేర ఏం చెప్పినారు అంటే సింపుల్గా మార్కెట్ అంటే ఈ డౌన్ యొక్క పర్పస్ ఏమంటే మార్కెట్ని డిటర్మైన్ చేయక మార్కెట్కి ఎంత దగ్గర ఉన్నాం, మార్కెట్ ఎక్కడ వెళ్తుంది, మార్కెట్ అనేది సిలికల్ స్వింగ్లో ఉంటుంది యావరేజ్ని చూసుకున్నప్పుడు. ఈ సక్సెసివ్
హై ఉన్నవా లో ఉన్నవా, అది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంటే బుల్లిష్, డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంటే బేరిష్. అది థర్డ్ పేరా చెప్తారు. నెక్స్ట్ ఫోర్త్ పేరాలో ఏం చెప్తారు, చార్లెస్ డౌ proposed that the primary uptrend would have 3 moves up and the first one being caused by accumulation. సో ఒకవేళ అది అప్ ట్రెండ్ ఉందంటే ప్రైమరీ అప్ ట్రెండ్ అనేది 3 మూవ్స్ అప్కి పోతుంది. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి కాజ్డ్ బై అక్యుములేషన్ ఆఫ్ షేర్స్ బై ఫార్ సైడ్ నాలెడ్జబుల్ ఇన్వెస్టర్. అందులో ఎవరైతే నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్ ఉంటారో అండ్ ఎవరైతే ఫార్ సైడ్ చూస్తుంటారో వాళ్ళంతా ఫస్ట్ మూవ్కి వచ్చేస్తారు. అండ్ సెకండ్ మూవ్ వుడ్ బి కాజ్డ్ బై అరైవల్ ఆఫ్ ద ఫస్ట్ రిపోర్ట్ ఆఫ్ గుడ్ ఎర్నింగ్ బై ద కార్పొరేషన్స్. అంటే లాస్ట్ క్వార్టర్లో మంచిగా వచ్చిందని రిపోర్ట్స్ కన్నా బయటకు వస్తే సెకండ్ మూవ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ద లాస్ట్ మూవ్ అప్ వుడ్ బి కాజ్డ్ బై వైడ్లీ స్ప్రెడ్ రిపోర్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద కార్పొరేషన్స్. అంటే థర్డ్ మూవ్ కావాలంటే మన యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆర్ ఏవైతే రిపోర్ట్స్ ఉంటావో ఆ రిపోర్ట్స్ అంతా వైడ్లీ స్ప్రెడ్ అయ్యి ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ సూపర్ మ్యారవలస్ అని చెప్తుంటే థర్డ్ మూవ్ అప్కి పోతుంది. సో 3 మూవ్స్ అనేది అప్కి పోవాలి. అంటే ఫస్ట్ మూవ్ వచ్చేసి ఎవరైతే మోర్ కన్సర్న్ ఉంటారో, ఎవరైతే ఫార్ సైడ్ ఉంటారో, ఎవరైతే నాలెడ్జబుల్ ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళు ఉంటారు. సెకండ్ మూవ్కి మనం రీసెంట్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని పోతుంది. అండ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వైడ్లీ స్ప్రెడ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్లో ట్రెండింగ్లో పడిపోయింది అనుకో, అట్లా ట్రెండింగ్లో పడిపోవడం అంటే థర్డ్ స్టేజ్కి వచ్చేసినట్లనే. నార్మల్గా అప్లోడ్ చేస్తున్నా అంటే సెకండ్ స్టేజ్కి వచ్చినట్లనే. ఫస్ట్ స్టేజ్ అంటే ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్ వాళ్ళు మాత్రమే చూసుకుంటుంటారు. అండ్ టువార్డ్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ స్టేజ్ ద ఫార్ సైటెడ్ ఇన్వెస్టర్స్ ఆర్ రియలైజింగ్ దట్ హయ్యర్ రిటర్న్స్ లెవెల్ మే నాట్ బి సస్టైన్డ్ and would start selling, starting the first move down of a downtrend and has a non-sustainability of higher earnings is confirmed. And second move down could be initiated and then third move down would result for distressing sell in the market. So ట్రెండింగ్ అనేది హైకి పోయినప్పుడు ఫస్ట్ పోయిన పర్సన్కి ఇంకా ఇంక్రీజ్ కావాలని కోరుకుంటాడు, బట్ కంపెనీస్ అనేది ఇంక్రిమెంట్స్ అనేది ఉండదు కాబట్టి సెకండ్ ట్రెండ్కి వచ్చేస్తాడు, సెకండ్ ట్రెండ్ నుంచి థర్డ్ ట్రెండ్కి వస్తాడు. సో అట్లా వచ్చేస్తే డిస్ట్రెస్డ్ సెల్లింగ్ ఇన్ ద మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది డౌ. సో అది డౌ థియరీకి సంబంధించి. డౌ థియరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఎలైట్ వేవ్ థియరీ ఫర్ టెక్నికల్ అనాలిసిస్. సో ఎలైట్ వేవ్ థియరీ అనాలిసిస్ చెప్పమన్నారు. సో మనం చెప్పినాము ఈ థియరీస్లో 3 థియరీస్ ఉంటామని. ఆ థియరీలో ఫస్ట్ వచ్చేసి డౌ థియరీ అండ్ నెక్స్ట్ థియరీ ఏముంటుంది అంటే ఈ ఎలైట్ వేవ్ థియరీ ఉంటుంది. సో ఎలైట్ వేవ్ థియరీ గురించి చెప్పాలి ఇప్పుడు. సో థియరీ టెక్నికల్ అనాలిసిస్లో ఎలైట్ వేవ్ థియరీ అని చెప్తారంటే ఆల్రెడీ డౌ జోన్ థియరీ ఏదైతే ఉందో ఆ థియరీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొక పర్సన్ ఎవరైతే రాల్ఫ్ ఎల్లైట్ అనే పర్సన్ ఫార్ములేట్ చేసినాడు ఎలైట్ వేవ్ థియరీని ఇన్ 1934లో. ఈ థియరీ అనేది బేస్డ్ ఆన్ ఒక 75 years ఆఫ్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ని బేస్ చేసుకొని అండ్ చార్ట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు అనలైజ్ చేసి, అంటే ఒక 75 years యొక్క స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ని అండ్ చార్ట్ని వాటన్నిటిని అనలైజ్ చేసి ఈ ఎలైట్ వేవ్ థియరీ అనేది కంపోజ్ చేసినారు. ఈ థియరీ అనేది బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ఒక 75 years యొక్క స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అండ్ చార్ట్స్. ఇక్కడ స్టడీ చేసుకుంటే ఇక్కడ డిఫైన్ ప్రైస్ మూవ్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్లో ఉంటుంది. వాళ్ళు ప్రైస్ మూమెంటం ఎట్లా చూపిస్తారు, ఒక వేవ్లో చూపిస్తారు. అకార్డింగ్లీ ఈ థియరీ యొక్క నేమ్ వచ్చేసి ఎలైట్ వేవ్. సో వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారు, వేవ్లో చూపిస్తున్నారు కాబట్టి వేవ్. ఎలైట్ అంటే అతని యొక్క నేమ్, ఎలైట్ వేవ్ థియరీ. ఎలైట్ ఫౌండ్ దట్ ద మార్కెట్ ఎగ్జిబిటెడ్ సర్టెన్ రిపీటెడ్ ప్యాటర్న్స్ ఆర్ వేవ్స్. సో ఎలైట్ అనే పర్సన్ ఏం చెప్తున్నా అంటే మన యొక్క మార్కెట్ ఎట్లుంటుంది అంటే ఎగ్జిబిట్ ఎట్లా చేస్తా అంటే ఆల్రెడీ రిపీట్ అయిన ప్యాటర్న్స్ అండ్ వేవ్స్, అంటే ఎస్టిమేషన్ అనమాట. ఒక 70 years స్టాక్ తీసుకొని ఒక ఈ మంత్లో ఇట్లుంటుంది, ఈ మంత్లో ఇట్లుంటుంది, ఇది రైనీ సీజన్లో అప్పుడు ఇట్లా జరిగింది, సో ఇట్లా జరగవచ్చు. సో ఇట్లా ప్రిడిక్షన్ అనేది ఉంటుంది వేవ్లో. యాజ్ పర్ దిస్ థియరీ వేవ్ ఈజ్ ఏ మూమెంటమ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఫ్రమ్ వన్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ టు ద నెక్స్ట్ చేంజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇక్కడ వేవ్ అనేది మూమెంటం మార్కెట్ ప్రైస్ ఫ్రమ్ వన్ చేంజ్ నుంచి డైరెక్షన్కి ఇన్ ద నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ద డైరెక్షన్కి. దిస్ వేవ్ ఆర్ రిజల్టెడ్ ఫ్రమ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇంపల్సెస్ ఎమర్జింగ్ ఫ్రమ్ డిమాండ్స్ అండ్ సప్లై ప్రెజర్ ఆఫ్ ద మార్కెట్. ఈ వేవ్స్ అనేది బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఏదాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై ప్రెజర్ని బేస్ చేసుకుని ఉంటుంది మార్కెట్కి సంబంధించి. డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై ప్రెజర్ వేవ్స్ అనేది జనరేట్ చేస్తారు ఇన్ ద ప్రైజెస్లో. సో యాజ్ పర్ దిస్ థియరీ ప్రకారంగా వేవ్ అనేది 2 partsగా
క్లాసిఫై ఉంటుంది. ఒకటి ఇంపల్సివ్ ప్యాటర్న్, ఒకటి ఇంకోటి కరెక్టివ్ ప్యాటర్న్స్ ఒకటి. సో ఇంపల్సివ్ ప్యాటర్న్ అండ్ కరెక్టివ్ ప్యాటర్న్స్. ఈ ఇంపల్సివ్ ప్యాటర్న్ అండ్ కలెక్టివ్ ప్యాటర్న్ ఎట్లా డిస్కస్ చేయాలంటే, ఇంపల్సివ్ ప్యాటర్న్ అంటే బేసిక్ వేవ్, కరెక్టివ్ ప్యాటర్న్ అంటే రియాక్షన్ వేవ్స్. సో ఇంపల్సివ్ ప్యాటర్న్లో ప్యాటర్న్ అనేది దేర్ విల్ బి 3 or 5 వేవ్స్ అనేది ఉంటుంది. ఎన్ని ఉంటాయి? 3 నుంచి 5 వేవ్స్ అనేది ఉంటుంది ఇన్ ద గివెన్ డైరెక్షన్లో. అవి మేబీ గోయింగ్ అప్వర్డ్ అన్న పోవచ్చు, ఆర్ డౌన్వర్డ్ అన్న పోవచ్చు. ఈ మూవ్స్ అనేది మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద బేసిక్ మూవ్మెంట్తో మూవ్ అవుతుంటుంది. ఈ మూమెంట్స్ అనేది ఇండికేట్ బుల్ ఫేజ్ కానీ ఆర్ బేర్ ఫేజ్ కానీ ఇండికేట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ ఇంపల్సివ్ అంటే ఒక బేసిక్ వేవ్, బేసిక్ వేవ్లో ఒక 3 or 5 వేవ్స్ అనేది ఉంటుంది ఒక డైరెక్షన్లో. అది గోయింగ్ అప్వర్డ్ అన్న ఉండొచ్చు ఆర్ డౌన్వర్డ్ అన్న ఉండొచ్చు. అండ్ ఈ వేవ్ అనేది షెల్ మూవ్ డైరెక్షన్ ఇన్ ద బేసిక్ మూమెంట్లో మూవ్ అవుతుంది. అండ్ ఈ మూమెంటం అనేది ఇండికేట్ చేసేది బుల్ ఫేజ్ని కానీ ఆర్ బేర్ ఫేజ్ని కానీ ఇండికేట్ చేస్తుంది. అండ్ కరెక్టివ్ ప్యాటర్న్, దట్ ఈస్ రియాక్షన్ వేవ్స్ ఏముంటాయి అంటే ఇక్కడ 3 వేవ్స్ అనేది ఉంటాయి అగైన్స్ ద బేసిక్ డైరెక్షన్ ఆఫ్ ద బేసిక్ మూమెంట్కి. కరెక్షన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కరెక్టింగ్ ద ఎర్లియర్ రైజ్ ఇన్ కేస్ ఆఫ్ బుల్ మార్కెట్ అండ్ ఫాల్ ఇన్ కేస్ ఆఫ్ బేర్ మార్కెట్లో ఉంటుంది. సో 3 వేవ్స్ అనేది ఉంటుంది అగైన్స్ బేసిక్ డైరెక్షన్ ఆఫ్ బేసిక్ మూమెంట్కి సంబంధించి. కరెక్షన్ అనేది ఇన్వాల్వ్ కావాలంటే కరెక్టింగ్ ద ఎర్లియర్ రైజ్ ఇన్ ద case of bull market and fall in the case of bear market has shown in the following diagrams. అంటే 1, 3, 5 ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్లో 1, 3, 5 ఏవైతే ఉన్నావో అవి డైరెక్షనల్ మూమెంట్ అండ్ విచ్ ఈస్ సపరేటెడ్ ఆర్ కరెక్టెడ్ బై వేవ్ 2 and 3, దట్ ఈస్ కరెక్టివ్ మూమెంట్స్. సో ఫస్ట్ 1, 3, 5 వచ్చేసి అప్వర్డ్ ట్రెండ్కి పోయినవి అవి డైరెక్షనల్ మూమెంట్. 2 and 4 ఏవైతే డౌన్వర్డ్కి వచ్చినావో అవి కరెక్టివ్ మూమెంట్. ఆర్ complete cycle has shown in the following figure 5 waves impulses by following 3 wave correction A, B and C to form complete cycle of 8 waves కి సంబంధించి చెక్ చేపిస్తున్నారు. అండ్ వన్ కంప్లీట్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ వేవ్ మేడ్ అప్ ఆఫ్ 2 distinct phases bullish and bearish. On completion of full one cycle, termination of 8 waves movement, the fresh cycle start with similar impulses. సో ఒక సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైకిల్ అనేది వస్తుంది. సో టోటల్గా ఎలైట్ వేవ్ థియరీ ఏం చెప్తా అంటే, ఈ వేవ్ వచ్చినది డౌ జోన్స్ థియరీని ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చింది. ఫస్ట్ పాయింట్ పర్సన్ వచ్చేసి రాల్ఫ్ ఎలైట్ అనే పర్సన్ తీసుకున్నాడు. ఒక 75 years స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ని చార్ట్ని బేస్ చేసుకొని వచ్చిన థియరీ ఇది. ఇక్కడ మెయిన్గా ప్రైస్ మూవ్మెంట్ అనేది వేవ్స్లో చూపిస్తారు. అండ్ ఈ ఎలైట్ వేవ్ థియరీ అనేది పర్సన్ ఎగ్జిబిట్ చేసే అంటే రిపీటెడ్ ప్యాటర్న్స్ ఏమున్నవి వాటిని వేవ్స్లో చూపిస్తారు. మూమెంటమ్ ఆఫ్ ప్రైస్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్కి సేమ్ డైరెక్షన్లో పోవచ్చు. దాని యొక్క రిజల్టింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇంపల్సెస్ అనేది బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై యొక్క ప్రెజర్ అండ్ ద మార్కెట్లో బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై ప్రెజర్స్ ఏవైతే ఉంటావో వాటిని బేస్ చేసుకొని వేవ్ అనేది జనరేట్ చేస్తుంది ప్రైజ్ని. అండ్ ఇక్కడ 2 partsగా డివైడ్ ఉంటుంది. ఒకటి ఇంపల్సివ్ ప్యాటర్న్, ఇంకోటి కరెక్టివ్ ప్యాటర్న్. అండ్ ఈ ఇంపల్సివ్ ప్యాటర్న్ అంటే ఇది ఒక బేసిక్ వేవ్ అండ్ కరెక్టివ్ ప్యాటర్న్ అంటే ఆ రియాక్షన్ వేవ్. బేసిక్ వేవ్లో 3 or 5 వేవ్స్ అనేది ఉంటుంది. ఇది అప్వర్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్ని చెప్తారు. అండ్ ఈ వేవ్ అనేది డైరెక్షన్ వచ్చేసి బేసిక్ మూమెంటం ఉంటుంది. అండ్ మూమెంటం అనేది బుల్ ఫేజ్ కానీ ఆర్ బేర్ ఫేజ్ కానీ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ కరెక్టివ్ ప్యాటర్న్ అంటే ఇక్కడ 3 వేవ్స్ అనేది ఉంటుంది. అంటే బేసిక్ డైరెక్షన్కి అగైనెస్ట్ ఉండడము, బేసిక్లో వచ్చినప్పుడు వాటికి అగైనెస్ట్ ఉంటుంది. అండ్ ద బేసిక్ మూమెంట్ అనేది కరెక్షన్ ఇన్వాల్వ్ కరెక్టింగ్ ద ఎర్లియర్ రైజ్ ఇన్ కేస్ ఆఫ్ బుల్ మార్కెట్ అండ్ ఫాల్ ఇన్ కేస్ ఆఫ్ బేర్ మార్కెట్. సో వీళ్ళు కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట ఎలైట్ వేవ్ థియరీలో. సో ఇప్పుడు మనం 2 థియరీస్ కంప్లీటెడ్, ఒకటి డౌ థియరీ అండ్ ఎలైట్ వేవ్. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఏముంది? 4th క్వశ్చన్ అంటే ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇండికేటర్ దట్ కెన్ బి యూజ్డ్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎకనామీ. సో ఎకానమీని పర్ఫార్మెన్స్ చేయాలి అంటే, అసెస్ చేయాలంటే వేరియస్ ఇండికేటర్స్ ఏమున్నాయి అనేది క్వశ్చన్.
సో మనం ఇంతవరకు ఏ దాని గురించి చెప్పినాము, టెక్నికల్ అనాలిసిస్ గురించి చెప్పినాము. నౌ ఎకానమీ అనాలిసిస్లో యూజ్ చేసే టెక్నిక్స్ గురించి చెప్పాలి. ఈ ఎకానమీ అనాలిసిస్ అంటే సింపుల్గా మనకి ఫండమెంటల్ అనాలిసిస్లో 3 అనాలిసిస్ అనేది ఉంటుంది. ఒకటి ఎకానమీ అనాలిసిస్, నెక్స్ట్ ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ కంపెనీ అనాలిసిస్. అందులో మనం ఎకానమీ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేస్తాము. ఎకానమీ అనాలిసిస్ అంటే సింపుల్గా హిస్టారికల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ డేటాని బేస్ చేసుకుని మన యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పేది ఎకానమీ అనాలిసిస్. అండ్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే గ్రోత్ రేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఏముంది అండ్ రిలేటెడ్ మెథడ్స్ ఏమున్నాయి, గ్రోత్ రేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఏముంది, ఇన్ఫ్లేషన్ ఏముంది, మాన్సూన్ ఏముంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేసేది. బట్ మన క్వశ్చన్ అడిగినది టెక్నిక్స్ అడిగినాడు. సో టెక్నిక్స్ వచ్చేసి ఎకానమీ అనాలిసిస్ అనేది ఫోర్కాస్ట్ చేయడానికి, ఏది నేషనల్ ఇన్కమ్ని ఫోర్కాస్ట్ చేయడానికి ఎకానమీ అనాలిసిస్ చూసుకుంటాము. ఇక్కడ వేరియస్ కాంపోనెంట్స్ అనేది యూజ్ చేస్తాము వీటి కోసము. సో ఇండస్ట్రీ అండ్ కంపెనీ పర్టికులర్గా చూసుకుంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనేది మెజర్ చేస్తాము, నేషనల్ ఇన్కమ్ యాజ్ రిఫ్లెక్ట్ గ్రోత్ రేట్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్కి అండ్ రిగార్డెడ్ హ్యాస్ ఫోర్కాస్టింగ్ టూల్ ఫర్ అనలైజింగ్ ద ఓవరాల్ ఎకానమీ అలాంగ్ విత్ ఇట్స్ వేరియస్ కాంపోనెంట్ డ్యూరింగ్ ద పర్టికులర్ పీరియడ్. సో పర్టికులర్ పీరియడ్కి సంబంధించి ఓవరాల్ ఎకానమీని ఫోర్కాస్ట్ చేయడానికి ఎటువంటి టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ ఏవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటిసిపేటరీ సర్వేస్. సో యాంటిసిపేటరీ సర్వేస్ అంటే ఏమి, ఇక్కడ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో అతనికి హెల్ప్ చేస్తుంది అతని యొక్క ఒపీనియన్ని ఫామ్ చేయడానికి అబౌట్ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఎకానమీ. సో ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఎకానమీ ఎట్లుంటుంది అనేది వాటిని ఫామ్ చేయడానికి, ఒపీనియన్ అనేది ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇన్వెస్టర్స్కి. అండ్ ఇట్ ఇన్కార్పొరేట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి ఆర్ ఎక్స్పెండిచర్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ లెవెల్స్ ఆఫ్ ఇన్వెంటరీకి సంబంధించి. సో ఇక్కడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏం కన్స్ట్రక్షన్ చేసినారో యాక్టివిటీస్కి సంబంధించి, ఎక్స్పెండిచర్ ఏముంది, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇన్కార్పొరేట్ చేయాలనుకున్నాడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించి, కానీ ఒక ప్లాంట్ అండ్ మిషనరీకి ఎక్స్పెండిచర్ ఎంత కావచ్చు, ఒక ఇన్వెంటరీ ఎంత లెవెల్ మెయింటైన్ చేయాలి, ఈ ఆల్ డిఫైనైట్ బేరింగ్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటావో. ఆల్సో ఫ్యూచర్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అనేది కన్సిడర్ చేస్తారు అకౌంట్లో. ఇన్ స్పైట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్పుట్ అవైలబుల్ త్రూ దిస్ మెథడ్ ఇట్ ఈస్ సర్టెన్ సమ్ డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటిసిపేటరీ సర్వేలో ఏం చేస్తాము, ఒక ఒపీనియన్ని ఫామ్ చేయడానికి, ఒక స్టేట్ ఆఫ్ ఫీచర్స్ పైన మనం ఒక స్టేట్మెంట్ పైన ఒపీనియన్ని ఫామ్ చేయడానికి ఆర్ ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్కి ఇన్కార్పొరేట్ చేసుకోవాలంటే లైక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్పెండిచర్ ప్లాంట్ అండ్ మిషనరీ కానీ, లెవెల్స్ ఆఫ్ ఇన్వెస్టర్ కానీ, డిఫైనైట్ బేరింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించి ఫ్యూచర్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఏమున్నాయి వాటన్నింటినీ కన్సిడర్ చేసుకుంటాము, యాంటిసిపేటరీ చేస్తాము ముందుగానే. అండ్ వీటితో పాటుగా అంటే వాల్యుబుల్ ఇన్పుట్స్తో పాటుగా కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి. ఇందులో డ్రాబ్యాక్లో సర్వే రిజల్ట్స్ ఏమున్నాయి, సర్వే రిజల్ట్స్ అనేది డు నాట్ గ్యారంటీ దట్ ఇంటెన్షన్ సర్వే వుడ్ బి మెటీరియలైజ్డ్. మీకు సర్వే చేసినంత మాత్రాన ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది చెప్పలేము. సో సర్వే ఈజ్ జస్ట్ అజంప్షన్, కొన్ని అజంప్షన్స్ కూడా ఉంటాయి అందులో. సో అది గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయలేదు ఇంటెన్షన్ ఆఫ్ సర్వేకి సంబంధించి. అండ్ దే డు నాట్ రిగార్డెడ్ హ్యాస్ ఫోర్కాస్ట్ పర్ సే యాజ్ దేర్ కెన్ బి కన్సెస్ అప్రోచ్ బై ద ఇన్వెస్టర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఇస్ ఒపీనియన్. సో ఫోర్కాస్ట్ అనేది చేయాలి, దానికి సంబంధించి కన్సెస్ అప్రోచ్ అనేది ఏముంది బై ద ఇన్వెస్టర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఒపీనియన్ని ఎక్సర్సైజ్ చేయడానికి కన్సెస్ అప్రోచ్ అనేది ఏముంది. అండ్ ఫోర్కాస్ట్ అనేది రికార్డ్ చేయాలి. కంటిన్యూస్ మానిటరింగ్ అనేది కావాలి ప్రాక్టీస్కి, ఈస్ కాల్ టు మేక్ దిస్ టెక్నిక్ పాపులర్. సో టెక్నిక్ని పాపులర్ చేయాలంటే కంటిన్యూస్ మానిటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది యాంటిసిపేటరీ సర్వే. సో సర్వే చేయడము యాంటిసిపేట్ చేస్తున్న దానికి ఫ్యూచర్కి సంబంధించి. నెక్స్ట్ బ్యారో ఆర్ ఇండికేటర్ అప్రోచ్. బ్యారో ఆర్ ఇండికేటర్ అప్రోచ్ అంటే ఒక వేరియస్ ఇండికేటర్స్ని ఫైండ్ అవుట్ చేయడము, ఎకానమీ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి. ఈ ఇండికేటర్స్ ఏమంటే లీడింగ్ ఇండికేటర్, రఫ్లీ కోయిన్సిడెంటల్ ఇండికేటర్, లాగింగ్ ఇండికేటర్. లీడింగ్ అంటే అడ్వాన్స్ అనుకోవచ్చు, రఫ్లీ కోయిన్సిడెంటల్ అంటే అప్రాక్సిమేట్లీ అనుకోవచ్చు, లాగింగ్ ఇండికేటర్ అంటే ఆఫ్టర్ అని యూజ్ చేయొచ్చు. అంటే లీడింగ్ ఇండికేటర్ అంటే లీడ్ ద ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అవుట్కమ్స్. సో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉంటావో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది వాళ్ళ యొక్క అవుట్కమ్కి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీ అనేది లీడ్ చేస్తుంది. అంటే ఇక్కడ రిలేట్ టు టైమ్ సిరీస్ ఆఫ్ డేటాని పెట్టుకొని వాళ్ళ యొక్క ఎకానమీ రీచ్ కాకముందుకి ఆ యాక్టివిటీని వీళ్ళు ముందుగానే
ఆ పాయింట్ని తీసుకొస్తారు. సో ఇవి ఇట్లా జరగవచ్చు ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసే లీడ్ ఇండికేటర్ అంటారు. నెక్స్ట్ రఫ్లీ కోఇన్సిడెంటల్ ఇండికేటర్ అంటే వీళ్ళ యొక్క రీచ్ అంటే ఎప్పుడు ఇంత లోపల రీచ్ అవుతాడు అంటే అప్రాక్సిమేట్లీ ఎకానమీ రీచ్ అయ్యే లోపల వీళ్ళు కూడా రీచ్ అవుతారు వాళ్ళ యొక్క పీక్స్ అండ్ స్ట్రాస్ని. సో కంపెనీ అనేది మ్యాక్సిమం మార్కెట్ని ఫాలో అవుతున్నట్లు అప్రాక్సిమేట్లీ మార్కెట్లో వచ్చే చేంజెస్ని అప్రాక్సిమేట్లీగా చేంజ్ కంపెనీలో ఇన్కార్పొరేషన్ చేస్తున్నట్టు ఆర్ మార్కెట్లో వచ్చిన దానికంటే ముందే కంపెనీ చేంజెస్ని ఐడెంటిఫై చేస్తుంటే చేంజెస్ ప్రకారంగా పోతుంటే లీడింగ్ అవుతారు. అండ్ లాగింగ్ ఇండికేటర్ అంటే టైమ్ సిరీస్ డేటా ఆఫ్ వేరియబుల్ ల్యాంగ్ బిగాన్ ఇన్ దేర్ కాన్సిక్వెన్సెస్ వర్స ది ఎకానమీ అంటే కంపెనీ నోటిఫికేషన్స్ వచ్చినాయి, అఫీషియల్ గ్యాజెట్స్ వచ్చినాయి, కంపెనీస్ వేరే కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేస్తున్నాయి, వాటి తర్వాత ఈ కంపెనీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఏమన్నా అంటే రీచింగ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్టర్ ద ఎకానమీ హ్యాస్ రీచ్డ్ ఇన్ ఇట్ ఓన్ ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ గవర్నమెంట్ అనేది జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయకముందుకి వాటి జిఎస్టీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే లీడింగ్ ఇండికేటర్ అవుతారు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసే టైంకి మనం నాలెడ్జ్ అనేది తెచ్చుకుంటే రఫ్లీ కోయిన్సిడెంట్ జిఎస్టీ వచ్చి ఒక 1 year 2 year 3 year 4 year అయిపోయినాక ఇప్పుడు మనం జిఎస్టీని నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాం అంటే అది లాగింగ్ ఇండికేటర్ అవుతుంది. అండ్ ఆల్ దిస్ అప్రోచ్ అనేది సజెస్ట్ చేస్తాయి ఒక డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఎంతలో ఉండాలి అగ్రిగేట్ ఎకనామిక్ యాక్టివిటీకి, బట్ నథింగ్ అబౌట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఏమీ ఉండదు. అండ్ వేరియస్ మెజర్స్ అనేది అప్టెన్ చేస్తాము ఈ సర్చ్ ఇండికేటర్కి సంబంధించి. కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది సిగ్నల్స్కి ఫ్యూచర్ డైరెక్షన్స్ ఆఫ్ ద ఎకానమీకి సంబంధించి చేస్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది మామూలు సిగ్నల్కి సంబంధించి. టు అవాయిడ్ దిస్ లిమిటేషన్ ఈ లిమిటేషన్స్ని అవాయిడ్ చేయాలంటే డిఫిషియన్స్ ఆర్ కంపోజిట్ ఇండెక్స్ అనేది సజెస్ట్ చేస్తారు యూజ్ చేస్తాము. వేర్ కంబైనింగ్ సెవరల్ ఇండికేటర్స్ ఇంటూ వన్ ఇండెక్స్. సో మనం ఏం చేయాలి కంబైన్ చేయాలి ఒక సెవరల్ ఇండికేటర్స్ని కంబైన్ చేయాలి ఒక ఇండెక్స్ లాగా. అండ్ మెజర్ చేయాలి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఇన్ ద మూమెంటం పర్టికులర్ సెట్ ఆఫ్ ఇండికేటర్కి సంబంధించి మనం పర్టికులర్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్ మూమెంటంకి సంబంధించి ఒక ఇండెక్స్లో తీసుకోవడం. కంప్యూటేషన్ ఆఫ్ డిఫిషన్ index is no doubt difficulty notwithstanding the fact does not eliminate irregular movements. Even though మనతో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈవెన్ తో మనం సెట్ ఆఫ్ ఇండికేటర్స్ పెట్టుకున్నా ఈవెన్ తో మనం ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉన్నా కొన్ని ఇర్రెగ్యులర్ మూమెంట్స్ అనేది మనము అవాయిడ్ చేయలేము, ఇర్రెగ్యులర్ మూమెంట్స్ అనేది ఎలిమినేట్ చేయలేము. సో మనీ సప్లై ఏదైతే ఎకానమీలో మనీ సప్లై ఉంటుందో ఆల్సో ఎఫెక్ట్ చేస్తుంది మన యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని. అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఏముంది ఇన్ మనీ సప్లైలో ఎకానమీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది జిఎన్పిని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి సంబంధించి. ఆ కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమున్నాయి మన యొక్క మనీ సప్లైని చేంజ్ చేసేవి ఏవేవి అంటే జిఎన్పి కానీ కార్పొరేట్ ప్రాఫిట్స్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ స్టాక్ ప్రైజెస్ కానీ ఇవన్నీ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మనీ సప్లైని చేంజ్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై ఫ్యూయల్స్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ కావడము. ఇన్ఫ్లేషన్ అంటే మేబీ దాని క్యాలిక్యులేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ హోల్సేల్ ఇండెక్స్ ప్రైస్ అన్న చేయొచ్చు, రీటైల్ ప్రైస్ ఇండెక్స్ అన్న చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ ఈస్ కన్సిడర్ హెడ్జ్ అగైన్స్ ద ఇన్ఫ్లేషన్. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అంటే ఇది హెడ్జ్ చేస్తున్నట్టు ఇన్ఫ్లేషన్కి. హెడ్జ్ అంటే ఏమి ప్రివెంట్ చేసుకోవడం అనమాట. అండ్ స్టాక్ ప్రైజెస్ గోయింగ్ అప్ డ్యూరింగ్ ఇన్ఫ్లేషనరీ పీరియడ్కి సంబంధించి. సో ఇప్పుడు బ్యారోమీటర్ ఇండికేటర్ అంటే ఏం చెప్పినాము ఇండికేటర్స్ విత్ వేరియస్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తాము పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది ఫ్యూచర్కి అని చెప్పడానికి. ఇందులో 3 typesగా క్లాసిఫై ఉంటుంది. ఒకటి లీడింగ్, రఫ్లీ కోఇన్సిడెంటల్, లాగింగ్. లీడింగ్ అంటే మన యొక్క ఎకానమీ కంటే అడ్వాన్స్గా రీచ్ అయితే మనం లీడింగ్. రఫ్లీ కోఇన్సిడెంటల్ అంటే అప్రాక్సిమేట్లీ సేమ్ ఎకానమీకి అప్రాక్సిమేట్లీగా రీచ్ అయితే రఫ్లీ కోఇన్సిడెంటల్. లాగింగ్ ఇండికేటర్ అంటే టైమ్ సిరీస్ ఆఫ్ డేటా వేరియబుల్ ల్యాగ్ అనేది బిహైండ్ ఉంటుంది కాన్సిక్వెన్స్కి సంబంధించి. టర్నింగ్ పాయింట్ అనేది ఆఫ్టర్ ద ఎకానమీ రీచ్ అయిన తర్వాత మనం రీచ్ అవుతాము. అండ్ ఎకనామిక్ మోడల్ బిల్డింగ్ అప్రోచ్. సో ఎకనామిక్ మోడల్ బిల్డింగ్ అప్రోచ్ అంటే ఇన్ దిస్ అప్రోచ్లో ప్రిసైజ్ అండ్ క్లియర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్కి సంబంధించి. సో ఎకనామిక్ మోడల్ బిల్డింగ్లో ఏం చెప్తాము ప్రిసైజ్ అండ్ క్లియర్ రిలేషన్షిప్ అనేది బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్లో డిటర్మైన్ చేస్తాము. జిఎన్పి మోడల్ బిల్డింగ్ ఆర్ సెక్టర్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాం ఫర్ ప్రాక్టీస్ చేయనిక. ఇది నేషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ని ప్రాక్టీస్ చేయనిక. సో ఇక్కడ స్టెప్స్ అనేది ఏమి యూజ్ చేస్తాము అంటే ఒక 4 steps అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ hypothesize technical demand
by measuring total income GNP based on the political stability, rate of inflation, change in economical level. ఏం చేస్తామంటే హైపోసైజ్ చేస్తాం, ఒక టోటల్ ఎకనామిక్ డిమాండ్ అనేది ఎంత ఉంది వాటిని మెజర్ చేస్తాం టోటల్ ఇన్కమ్తోని. ఆ టోటల్ ఇన్కమ్ తీసుకొని డిమాండ్ ఎంత ఉంది టోటల్ ఎకనామీలో హైపోసైజ్ చేస్తాము. వాటికి బేస్ ఏం తీసుకుంటాము మనము, పొలిటికల్ స్టెబిలిటీ ఏముంది, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏముంది, చేంజెస్ ఇన్ ఎకనామిక్ లెవెల్స్ ఏమున్నాయి అనేది బేస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ ద జిఎన్పి బై ఎస్టిమేటింగ్ లెవెల్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్. సో వేరియస్ లెవెల్స్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఎస్టిమేషన్ చేయడము, ఫోర్కాస్టింగ్ చేయడం జిఎన్పికి. అంటే కన్జంప్షన్స్ ఏమున్నాయి, ఎక్స్పెండిచర్ ఏముంది, గ్రాస్ ప్రైవేట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది, గవర్నమెంట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏమున్నాయి, నెట్ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫోర్కాస్టింగ్ అనేది చేయాలి. జిఎన్పికి ఎస్టిమేటింగ్ లెవెల్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఉన్నాయి, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్, గ్రాస్ ప్రైవేట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, నెట్ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ ఫోర్కాస్టింగ్ చేసిన తర్వాత ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎన్పి ఏమున్నాయి అండ్ వాటిని యాడ్ చేయడము అప్టెండ్ ఫోర్కాస్టెడ్ జిఎన్పికి సంబంధించి. సో ఫస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్ చేయడము, తర్వాత ఫోర్కాస్టింగ్ చేయడము, తర్వాత ఫోర్కాస్టింగ్ని నార్మల్ క్యాలిక్యులేషన్ చేసినది అడిషన్ చేయడము, వీటిని కంపారిజన్ చేయడము ఈజ్ మేడ్ ఆఫ్ టోటల్ జిఎన్పి దస్ అరైవ్డ్ అట్ విత్ దట్ ఫ్రమ్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఫ్రమ్ ద ఫోర్కాస్ట్ ఆఫ్ జిఎన్పి. సో వేరే ఇండిపెండెన్స్ ఏజెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంతో కంపారిజన్ అని చేయడము. అండ్ దెన్ ద ఓవరాల్ ఫోర్కాస్ట్ ఈజ్ టెస్టెడ్ ఫర్ కన్సిస్టెన్సీ. ఇది ఈ మనం పర్ఫామ్ చేసినది ఓవరాల్ ఫోర్కాస్ట్ అనేది టెస్ట్ చేయడం కన్సిస్టెన్సీగా. దిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ బోత్ ద టోటల్ ఫోర్కాస్ట్ అండ్ కాంపోనెంట్ వైజ్ ఫోర్కాస్ట్ ఫిట్ టుగెదర్ ఇన్ ఏ రీజనబుల్ మేనర్. ఈజ్ ఎందుకు టెక్నిక్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఎకనామిక్ అనాలిసిస్కి సంబంధించి. నెక్స్ట్ ప్రాక్టికల్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే క్లోజింగ్ వాల్యూస్ ఆఫ్ ఎన్ఎస్సి నిఫ్టీ ఫ్రమ్ 60th to 17th day ఆఫ్ ద మంత్ ఆఫ్ జనవరి ఆఫ్ ద ఇయర్ 2020. సో నిఫ్టీ క్లోజింగ్ వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేసినారు 6 నుంచి 17th వరకు జనవరి మంత్కి సంబంధించి. సో 1 to 12 days ఉన్నాయి. డేట్స్ వచ్చేసి 16 to 17 day వరకు. సో డేస్ వచ్చేసి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో సండే అనేది ట్రేడింగ్ లేదు, సాటర్డే అనేది ట్రేడింగ్ లేదు, ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే అనేది 3 days అనేది ట్రేడింగ్ లేదు. నౌ క్యాలిక్యులేట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ సెన్సెక్స్ డ్యూరింగ్ ద అబోవ్ పీరియడ్. సో ఈ అబోవ్ పీరియడ్కి మనం క్యాలిక్యులేషన్ చేయాలి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ ద ప్రీవియస్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి అజ్యూమ్డ్ 15,000గా అజ్యూమ్ చేసుకోవాలి. అది ఏది 5th సంబంధించి ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్పోనెంట్ ఫర్ 31 days ఈఎంఏ ఈజ్ 0.062. సో వాల్యూ ఎంత ఈఎంఏకి 0.062. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏం చెప్తాము అంటే మనం ఒక డెసిషన్ తీసుకోవాలంటే డెసిషన్ తీసుకోవడానికి డేటాని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. డేటాని అనలైజ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒక డేటాని అనలైజ్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటాము నార్మల్గా. వాటిలో ఒకటి మూవింగ్ యావరేజ్ ఒక మెథడ్, ఇంకోటి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఇంకొక మెథడ్. సో ఈ మూవింగ్ యావరేజ్ అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాము. మూవింగ్ యావరేజ్లో ఏం చెప్తారా అంటే మూవింగ్ యావరేజ్ అనేది ఫ్రీక్వెంట్లీగా ప్లాట్ చేస్తుంది వాళ్ళ యొక్క ప్రైజెస్ ఏమున్నాయి బై చేయడానికి అండ్ సెల్ చేయడానికి డెసిషన్స్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా ప్లాట్ చేయడము. అండ్ ఇక్కడ 2 types ఉంటాయి మూవింగ్ యావరేజెస్. ఒకటి చారిస్టిస్ట్ ఒకటి ఆర్ అర్థమెటికల్ మూవింగ్ యావరేజ్ అనొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి అర్థమెటికల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనొచ్చు. ఒకటి అర్థమెటికల్ మూవింగ్ యావరేజ్ ఒకటి ఏఎంఏ, ఇంకోటి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇంకోటి. ఇక్కడ ఎన్ పీరియడ్ అంటే ఏఎంఏలో ఎన్ పీరియడ్ అట్ పీరియడ్ ఆఫ్ టైం టీ తీసుకొని అండ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ యావరేజ్ అనొచ్చు. సో ఏఎంఏ అంటే సింపుల్ యావరేజ్ అనొచ్చు. అందులో ఏం చేస్తాము 1/n ఇంటూ పీటీ ప్లస్ పీటీ -1 ప్లస్ ఆన్స్వాన్ పీటీ -n-1 అనేది తీసుకుంటాము. సో ఇక్కడ ఐడెంటిఫై చేయనిక ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయనిక ఈ టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు మూవింగ్ యావరేజ్ అనేది యూజ్ చేస్తారు. అది మూవింగ్ యావరేజ్కి సంబంధించి. అండ్ ఇక్కడ వాటికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక 200 days ఉన్నాయనుకోండి మూవింగ్ యావరేజ్కి. డైలీ ప్రైజెస్ 30 weeks ఉన్నవి అండ్ 60 daysకి మూవింగ్ యావరేజ్ ఎంత ఉంది, డిస్కన్సన్ ఉంది, ఆ డిటెక్ట్ చేయడానికి షార్ట్ టర్మ్కి ఇట్లా వాటికి ఉంటుంది. మూవింగ్ యావరేజ్లో
యావరేజ్ మూవింగ్ యావరేజ్, అర్థమెటిక్ మూవింగ్ యావరేజ్కి. బట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏఎంఏ లాగా కాకుండా ఇక్కడ అసైన్ చేసాము ఈక్వల్ వెయిట్కి సంబంధించి. దట్ ఈస్ 1/n టు ఈచ్ ఆఫ్ ద n ప్రైజ్ యూజ్డ్ ఫర్ కంప్యూటింగ్ ద యావరేజ్. ఇక్కడ ఏఎంఏ అనేది అసైన్ చేసాం డిక్రీజింగ్ వెయిట్ని, అండ్ హైయెస్ట్ వెయిట్స్ ఏమున్నాయి వాటికి లేటెస్ట్ ప్రైజ్ ఏమనేది అసైన్ చేసాము. అండ్ ఇక్కడ వెయిట్ వచ్చేసి ఫార్ములా ఈఎంఏ ఫార్ములా ఏమి నార్మల్గా ఈఎంఏ కావాలి అంటే ఏపీటీ ఇన్ ప్లస్ 1 - ఏ ఇంటూ ఈఎంఏ టీ -1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెంట్ ఏ కావాలి అంటే ఏ అంటే ఎక్స్పోనెంట్, n కావాలి అంటే 2 / n+1 తీసుకుంటే మనకు వస్తుంది. అండ్ పీటీ అంటే ఏమి ప్రైజ్ ఆఫ్ టుడే, సో టుడే ప్రైజ్ ఏముంది అనేది తీసుకోవాలి. అండ్ ఈఎంఏ టీ -1 అంటే ప్రీవియస్ డే ఆఫ్ ఈఎంఏ ఏముంది తీసుకోవాలి. సో ఏ అంటే ఎక్స్పోనెంట్ వాల్యూ ఎట్లా వస్తుంది 2 / n+1 చేస్తే వస్తుంది. అండ్ పీటీ ఎట్లా వస్తుంది ప్రైజ్ ఆఫ్ ద డే చేస్తే వస్తుంది. అండ్ ఈఎంఏ ఎట్లా వస్తుంది టీ -1 కావాలి అంటే ప్రీవియస్ డే ఆఫ్ ఈఎంఏ తీసుకుంటే వచ్చేస్తుంది. అండ్ ఈఎంఏ టీ కావాలి అంటే క్లోజింగ్ ప్రైజ్ ఆఫ్ డే మైనస్ ఈఎంఏ ఆఫ్ ప్రీవియస్ డే ఇంటూ ఎక్స్పోనెంట్ ప్లస్ ప్రీవియస్ డే ఈఎంఏ. సో మనకి క్వశ్చన్లో అడిగినది ఇదే ఈఎంఏ ఎంత అనేది. సో ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అడిగినారు కాబట్టి మనం ఎక్స్పోనెన్షియల్ వాల్యూకి సంబంధించి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కావాలన్నాడు. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కావాలంటే ఏం తీసుకోవాలి క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద డే ఏముంది మైనస్ ఈఎంఏ ఆఫ్ ప్రీవియస్ డే ఏముంది ఇంటూ ఎక్స్పోనెంట్. సో ఎక్స్పోనెంట్ కావాలంటే 2 / n+1 చేస్తే ఎక్స్పోనెంట్ వస్తుంది ప్లస్ ప్రీవియస్ డే ఆఫ్ ఈఎంఏ. సో మనకి ప్రీవియస్ డేకి సంబంధించి ఒక అజ్యూమ్ చేసుకున్నాడు 15,000 సంథింగ్ ఏదో ప్రొవైడ్ చేసిన అక్కడ వాటికి సంబంధించి. అండ్ n అంటే ఏమి నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ యావరేజ్ ఈజ్ టు బి క్యాలిక్యులేటర్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ డేట్కి సంబంధించి తీసుకోవాలి, ఫస్ట్ సెన్సెక్స్కి సంబంధించి ఈఎంఏ వాల్యూస్ని తీసుకోవాలి, నెక్స్ట్ ప్రీవియస్ ఈఎంఏని తీసుకోవాలి. ప్రీవియస్ ఈఎంఏలో మనం ఈఎంఏ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని తీసుకోవాలి. ఫస్ట్కి అయితే వాళ్ళే ఇచ్చినారు మనకి ప్రీవియస్కి సంబంధించి 14,522 అండ్ 15,000 బాక్స్ కింద ప్రొవైడ్ చేసింది. అండ్ వాటిని మైనస్ చేస్తే ఈ రోజుకి సంబంధించి 14,522 మైనస్ 15,000 తీస్తే మైనస్ వస్తుంది 478. వాటికి ఏం చేయాలి మనము మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్పోనెంటల్ వాటికి సంబంధించి వాల్యూ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఎంతైతే వచ్చిందో అంటే ఏ వాల్యూ 0.062 ఉంది. సో 0.062ని మల్టిప్లై చేసి అది ప్లస్ ఆర్ మైనస్ అనేది చేయాలి. మైనస్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి. అండ్ ఈ వాల్యూని చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఈ ప్లస్ ఆర్ మైనస్ మనం ఏ దానికి చేయాలి అంటే ప్రీవియస్ డేకి ఏదైతే వచ్చిందో ఆ ప్రీవియస్ డే వాల్యూకి చేయాలి. అంటే 15,000కి 29,000.636 మైనస్ చేస్తే 14,970 వస్తుంది. అంటే ఇది ఓపెనింగ్, ఇది ప్రీవియస్ డేకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసి ఏముంటుంది 14,925 ఉంది 7th సంబంధించి వాళ్ళు ప్రొవైడ్ చేసింది. ఇన్ ఈఎంఏ ఫర్ ప్రీవియస్ డే ఎంత వస్తుంది 14,970.364 వస్తుంది. సో సెన్సెక్స్ మైనస్ ఈఎంఏ వాల్యూ తీసుకొని మళ్ళీ మైనస్ చేయాలి. అండ్ మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఎక్స్పోనెంటల్ వాల్యూ అండ్ ఈ వాల్యూ తర్వాత సెన్సెక్స్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ 15,222 వచ్చింది అండ్ వీటికి ఈఎంఏ వాల్యూతో మైనస్ చేయాలి. సెన్సెక్స్ వాల్యూ మైనస్ ఈఎంఏ వాల్యూ ఇంటూ ఈ ఎక్స్పోనెంటల్ వాల్యూ ఎక్స్పోనెంట్ ఎంతైతే ప్రొవైడ్ చేసినా 0.062 ఇంటూ చేసి తర్వాత ప్లస్ ఆర్ మైనస్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ మొత్తం చూసిన తర్వాత ఈఎంఏ అనేది 14,967 అంటే డిక్రీజ్ అయింది. అండ్ తర్వాత 14,983 ఇంక్రీజ్ అయింది. అండ్ 15,046 అంటే ఇంక్రీజ్ అయింది. 15,130 ఇంక్రీజ్ అయింది. 15,246 ఇంక్రీజ్ అయింది. 15,416 ఇంక్రీజ్ అయింది. సో మొత్తం ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి ఇది బుల్లిష్ మార్కెట్లో ఉండొచ్చు. సో ద మార్కెట్ ఈస్ బుల్లిష్. ద మార్కెట్ ఈస్ లైక్లీ టు రిమైన్ బుల్లిష్ ఫర్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్. ఎందుకు షార్ట్ టర్మ్ ఓన్లీ 7 days డేటానే తీసుకునేది. యాక్చువల్గా 10 days అయితే అందులో 3 days అనేది హాలిడేస్ పోయినవి. సో మార్కెట్ అదర్ ఫ్యాక్టర్స్ రిమైన్స్ ఏమున్నప్పుడు ఈ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇండికేటర్ ఈఎంఏ అనేది ఇన్వెస్టర్ ఆర్ బ్రోకర్ కెన్ టేక్ లాంగ్
పొజిషన్ తీసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏం చెప్తుంది అంటే ద క్లోజింగ్ వాల్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2002 ఈజ్ గివెన్ బిలో. సో సెకండ్ క్వశ్చన్లో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ డేటాని ప్రొవైడ్ చేసినారు. అండ్ ఇక్కడ ఏం చెప్పినారు, డేట్ ఆఫ్ క్లోజింగ్ డేట్ ఇచ్చినారు, ఇండెక్స్ వాల్యూస్ని ప్రొవైడ్ చేసినారు. మనం ఇప్పుడు ఏం చేయాలి, యు ఆర్ రిక్వైర్డ్ టు టెస్ట్ ద వీక్నెస్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథీసిస్. సో ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథీసిస్ని క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఏం అప్లై చేయమన్నారు, బై అప్లైయింగ్ ద రన్ టెస్ట్ అట్ 5% అండ్ 10% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెంట్. అండ్ వాటికి సంబంధించి ఫాలోయింగ్ వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేసినారు. వాల్యూ అట్ టీ అట్ ఎంత ఉంటుంది, వాల్యూ అట్ టీ అట్ 10% ఎంత ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు మనకి ఏం కావాలి, వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథీసిస్ అన్నారు. ఓకే, ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథీసిస్ ఏమి అండ్ రన్ టెస్ట్ అంటే ఏమి, వీటికి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మీకు తెలియాలి. ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథీసిస్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్లో చెప్పినాం. ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ హైపోథీసిస్ అంటే అది చికాగో ప్రొఫెసర్ తీసుకున్నారు. అండ్ ప్రైస్ అనేది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రైస్ అనేది కన్సిస్టెన్సీగా యూజ్ చేయాలి, అవుట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎవరు బీట్ చేయలేరు మార్కెట్ని. అండ్ అండర్ వాల్యూ లో హై ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ ఎవరు పర్చేజ్ చేయలేరు, ఇది రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఇట్లా మనం కొంత ఇన్ఫర్మేషన్ చెప్పినాము. అండ్ సర్చ్ థియరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీలీ అవైలబుల్ ఉంటుంది, అందరికి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, కాంపిటీషన్ అనేది మోరాల్ లెస్ ఉంటుంది, అండ్ ప్రైస్ అనేది ఓన్లీ రెస్పాన్స్ న్యూ ఇన్ఫర్మేషన్తో చేంజ్ అవుతుంటుందని ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చినాము. తర్వాత మిస్కాన్సెప్షన్ అనేది చెప్పినాము, పాసిబుల్ కాదు కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్కి కన్సిస్టెంట్ రిటర్న్ తీసుకురావడానికి, అండ్ కెనాట్ అనేది రిఫ్లెక్ట్ కాదు ఫ్లక్చువేట్ అయ్యే ప్రైస్ అనేది ఫేర్ వాల్యూకి సంబంధించి సుపీరియర్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకురాలేము ఆర్ వీటిని చెప్పినాము. తర్వాత లెవెల్ ఆఫ్ మార్కెట్ ఎఫిషియన్సీలో 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి వీక్ ఫార్మ్ ఎఫిషియన్సీ అండ్ సెమీ స్ట్రాంగ్ ఎఫిషియన్సీ, స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. బట్ మనకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అంటే నో, మనకు కావాల్సినది ఎంపీరికల్ ఎవిడెన్స్ అండ్ వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ థియరీ. ఇక్కడ ఎందుకు అంటే మనకి ఈ వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియంట్ మార్కెట్ థియరీలో కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకున్నప్పుడు ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫౌండ్ అవుతుంది పాస్ట్ ప్రైస్కి అండ్ వాల్యూమ్కి బేస్ చేసుకొని. ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఎటువంటిది ఉండదు పాస్ట్కి ఫ్యూచర్కి. వాటితో మనం ఏం చేస్తామంటే 3 టైప్ ఆఫ్ టెస్ట్ మనం పర్ఫామ్ చేయొచ్చు వీక్ ఫామ్ని వెరిఫై చేయడానికి. అందులో ఒకటి సీరియల్ కోరిలేషన్ టెస్ట్ అండ్ రన్ టెస్ట్ అండ్ ఫిల్టర్ రూల్ టెస్ట్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో అడిగినది రన్ టెస్ట్ గురించి అడిగినారు. ఫస్ట్లీ సీరియల్ కోరిలేషన్ టెస్ట్ అంటే ఏమి, రన్ టెస్ట్ అంటే ఏమి, ఫిల్టర్ టెస్ట్ అంటే ఏమని తెలుసుకున్న తర్వాత ఈ రన్ టెస్ట్లో ఆ ప్రాబ్లమ్ని చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ కోరిలేషన్ టెస్ట్. సో సీరియల్ కోరిలేషన్ టెస్ట్ అంటే సింపుల్గా మనం టెస్ట్ చేయడం ర్యాండమ్నెస్ ఇన్ స్టాక్ ప్రైస్ చేంజెస్ ఏమున్నాయి, వన్ హ్యాస్ టు లుక్ అట్ సీరియల్ కోరిలేషన్ని లుక్ చేయాలి. అంటే ర్యాండమ్ స్టాక్ ప్రైస్ చేంజెస్ ఏమున్నాయనేది చెక్ చేయడం, దాన్ని టెస్ట్ చేయడం. అందులో ప్రైస్ చేంజెస్ అనేది ఒక పీరియడ్కి కోరిలేట్ అవుతాయి ఇంకొక పీరియడ్కి చెక్ చేసుకుంటే. అంటే ఫిబ్రవరిలో చేంజ్ వచ్చినది సేమ్ నాకు మేలో చేంజ్ రావచ్చు, మేలో చేంజ్ వచ్చినది సేమ్ డిసెంబర్లో రావచ్చు. సో ర్యాండమ్గా మ్యాచ్ కావచ్చు, ఒక పీరియడ్కి కోరిలేట్ కావచ్చు. అండ్ ప్రైస్ చేంజెస్ అనేది సీరియల్లీ ఇండిపెండెంట్. నార్మల్గా ఇక్కడ సీరియల్ కోరిలేషన్ స్టడీస్ ఎంప్లాయింగ్ డిఫరెంట్ స్టాక్స్, different time lags and different time periods have been conducted to detect a serial correlation but no significant serial correlation would be discovered. ఇక్కడ డిఫరెంట్ స్టాక్స్ని తీసుకోవడం, డిఫరెంట్ టైం ల్యాగ్స్ని తీసుకోవడం, డిఫరెంట్ టైం పీరియడ్స్ని తీసుకోవడం ఎందుకు, సీరియల్ కోరిలేషన్ని డిటెక్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ సీరియల్ కోరిలేషన్ అనేది ఎటువంటిది అనేది ఉండదు. ఈ స్టడీస్లో షార్ట్ టర్మ్ ట్రెండ్స్ ఏమున్నాయి అంటే డైలీగా, వీక్లీగా, ఫార్ట్నైట్లీగా ఆర్ మంత్లీగా, బట్ నాట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఏం చూడము. సీరియల్ కోరిలేషన్ టెస్ట్లో స్టాక్ ప్రైస్ అనేది ట్రెండ్ అనేది మూవింగ్ అప్వర్డ్లో మూవ్ అవుతుంటుంది. ఇది సీరియల్ కోరిలేషన్ టెస్ట్కి సంబంధించి. సో ర్యాండమ్గా స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటాయి, వాటిని చూడడమే సీరియల్ కోరిలేషన్ టెస్ట్. ఇక్కడ సీరియల్ కోరిలేషన్ టెస్ట్లో సీరియల్ ఇండిపెండెంట్ ఏముంది, సీరియల్ కోరిలేషన్ టెస్ట్లో డిఫరెంట్ స్టాక్స్ ఏమున్నాయి, డిఫరెంట్ టైం లాగ్స్ ఏమున్నాయి, డిఫరెంట్ టైం పీరియడ్స్ ఏమున్నాయి, అండ్ డిటెక్ట్ సీరియల్ కోరిలేషన్లో సిగ్నిఫికెంట్ సీరియల్ కోరిలేషన్స్ ఏమున్నాయి, వాటికి స్టాక్ ప్రైస్ ట్రెండ్స్ ఏమున్నాయి అంటే డైలీగా, వీక్లీగా, ఫార్ట్నైట్లీగా, మంత్లీగా ఏముందని చెక్ చేసుకుంటాము. బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది చెక్ చేయము. ఇది సీరియల్ కోరిలేషన్ టెస్ట్. బట్ మనకు అడిగినది రన్ టెస్ట్. సో రన్ టెస్ట్లో ఏం చెప్తారంటే ఇక్కడ ఒక సిరీస్ ఆఫ్ స్టాక్ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, చేంజెస్ ఈచ్ ప్రైస్ చేంజెస్ ఈజ్ డిసిగ్నేటెడ్. సో మనకి క్వశ్చన్లో
డేట్స్ ఇచ్చినారు అండ్ సిరీస్ ఆఫ్ స్టాక్ ప్రైస్ అని ఇచ్చినారు. వాటితో మనం ఏం చేయాలి, ప్రైస్ చేంజ్ ఇస్ డిజిగ్నేటెడ్ అంటే చేంజ్ వచ్చినప్పుడు వాటిని ప్లస్ని ఇఫ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ అండ్ ఇంక్రీజ్, సో అది ఇంక్రీజింగ్లో ఉంటే ప్లస్తో డిజిగ్నేషన్ చేయాలి, ఒకవేళ అది డిక్రీజింగ్లో ఉంటే మైనస్తో డిజిగ్నేట్ చేయాలి. అండ్ రిజల్ట్ సిరీస్ మే బి మైనస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్, ఇట్లా రిజల్ట్ అనేది ఉంటుంది, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇట్లా ఒక సిరీస్ అనేది ఉంటుంది. సో రన్ టెస్ట్లో మనం ఏం పర్ఫామ్ చేయాలి, ఫస్ట్ వచ్చేసి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. నార్మల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే ప్లస్తో డిజైన్ చేయి, నెక్స్ట్ మైనస్లో ఉంటే డిజిగ్నేటెడ్ చెయ్యి మైనస్తో డిక్రీజింగ్లో ఉంటే, అండ్ రన్ అనేది అక్కడ చేయాలి వేర్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద సైన్ ఆఫ్ టూ సైన్స్. అండ్ కొన్ని కేసెస్లో చేంజ్ అనేది ఏముండదు. వెన్ ద సైన్ ఆఫ్ చేంజ్ డిఫర్ ద రన్ ఎండ్స్ అండ్ రన్ బిగిన్ ఇన్ డిఫరెంట్ న్యూ బిగిన్స్లో రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లస్ చేంజ్ వచ్చింది ఒకటేసారి, సో మొత్తాన్ని 1గానే తీసుకుంటాము. ఒక 3 times మైనస్ వచ్చింది, వాటిని 2గా తీసుకుంటాము. మళ్ళీ ప్లస్ వచ్చింది 3గా తీసుకుంటాము. మళ్ళీ చేంజ్ వచ్చింది 4గా తీసుకుంటాము. మళ్ళీ చేంజ్ వచ్చింది 5గా తీసుకుంటాము. అండ్ ఒక 2 times మైనస్ వచ్చింది, 2 times మైనస్ వచ్చినా ఒకసారిగానే తీసుకుంటాము. అండ్ 1 time చేంజ్ వచ్చింది ఒకసారిగా తీసుకుంటాము. 3 times నెగిటివ్ వచ్చింది మీన్స్ 2గానే తీసుకుంటాము. సో ఇట్లా చేంజెస్ అంతా మనం క్యాలిక్యులేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. వీటిని టు ద టెస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్రైస్ చేంజెస్ ఫర్ ఇండిపెండెన్స్ ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది చూసుకుందాం ప్రైస్ చేంజెస్కి సంబంధించి. అండ్ ద నెంబర్ ఆఫ్ రన్స్ ఎంతైనా సిరీస్ అనేది కంపేర్ చేయాలి విత్ నెంబర్ ఆఫ్ రన్స్ ప్యూర్లీ ర్యాండమ్ సిరీస్ ఆఫ్ ద సైజ్. సో వీటిని కంపేర్ చేయాలి, నెంబర్ ఆఫ్ రన్స్ ప్యూర్లీ ర్యాండమ్ సిరీస్ ఎంత వచ్చినాయి అండ్ ప్రాసెస్ని డిటర్మైన్ చేయాలి. ఇక్కడ స్టాటిస్టికల్లీ డిఫరెంట్ ఉంటాయి. సో బై అండ్ లార్జ్ రిజల్ట్ ఆఫ్ దిస్ స్టడీస్ స్ట్రాంగ్లీ సపోర్ట్ చేస్తుంది ర్యాండమ్ వాక్ మోడల్కి సంబంధించి, అది రన్ టెస్ట్ని. సో మనం రన్ టెస్ట్ ఏం చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ అండ్ వాటి యొక్క చేంజెస్ ఎన్నిసార్లు వచ్చినాయని చూసుకోవాలి. ప్లస్ ఎన్నిసార్లు వచ్చింది, మైనస్ ఎన్నిసార్లు వచ్చింది అండ్ రన్ చేంజెస్ ఎన్నిసార్లు అనేది చూసుకోవాలి N0కి సంబంధించి. నెక్స్ట్ ఫిల్టర్ రన్ టెస్ట్లో ఏం చెప్తారు అంటే ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే అట్లీస్ట్ N% buy and hold it until its price decreases by at least N% for subsequent high. సో మనం బై చేస్తున్నప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంత అట్మీట్ బై చేసినప్పుడు అట్లీస్ట్ ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ కావడం అండ్ అట్లీస్ట్ ఇంత ప్రైస్ అనేది డిక్రీజ్ కావడం అనేది నార్మల్ ఉంటుంది. బై ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్లో అప్డేటెడ్లో ఉంటే స్టాక్ మార్కెట్ మనకి హై అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అనేది పెడుతుంది. అంటే మీరు 10% ఎక్సెస్ పర్చేజ్ చేయడానికి రాదు, 10% బిలో పర్చేజ్ చేయడానికి రాదు, సేమ్ అట్లా అనమాట. అండ్ వెన్ ద ప్రైస్ డిక్రీజెస్ అట్లీస్ట్ N% ఆర్ మోర్ సెల్ ఇట్ ఇఫ్ ద బిహేవియర్ ఆఫ్ స్టాక్ ప్రైస్ చేంజెస్ ఇన్ ర్యాండమ్. సో ఫిల్టర్ రూల్ షుడ్ నాట్ అప్లై ఇన్ సచ్ ఏ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ. సో ఒకవేళ మీరు హోల్డ్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తే ఫిల్టర్ రూల్ అనేది కాదు. అండ్ బై అండ్ లార్జ్ స్టడీస్ suggest that filter rule do not outperform a single buy and hold strategy, particularly after considering commission on transactions. సో ఈ రూల్ అనేది అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఏమీ చేయదు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని చూద్దాము. సో